నా పేరు అబిత. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై డైరెక్టర్ దయా గారు, మై co-star and everybody who were a part of this team. It was a very realistic shooting for this film in a village, and please support us. Do watch the film. Thank you so much. బాపు అనేది నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం. అండ్ ఈ స్టేజ్ చాలా స్పెషల్ స్టేజ్, ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. మధుర శ్రీధర్ అన్న. సో మా 2020 లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే నాకు మధుర శ్రీధర్ అన్న కాల్ చేసి నాకు ఇట్లా మైల్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పారనమాట. సో సేమ్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ ఇదే బ్యానర్లో నేను ఆ ఫిలిం మ్యూజిక్ చేయడం జరిగింది. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. ఆర్ఆర్ ధ్రువన్గా నేను ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ మూవీ అది. అండ్ అందులో మీ అందరికీ తెలుసు తెలియదే తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయింది అనేది. సిడ్ శ్రీరామ్ గారు పాడింది. ఆల్మోస్ట్ 50-60 మిలియన్స్ వెళ్ళింది. బట్ మేము అనుకున్నంతగా సినిమా వెళ్ళలేకపోయింది. బట్ నౌ ఐ థింక్ అక్కడి నుంచి నా ప్రస్థానంలో ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 10th ఫిలిం. అండ్ ఈసారి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, ఈ ఫిలిం ఈస్ గోయింగ్ టు మేక్ మార్క్. అండ్ డెఫినెట్గా చూసినందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అండ్ మంచి జ్ఞాపకం లాంటి సినిమా అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ దయా అండ్ మా డిఓపి వాసు పెండం గారు అండ్ ఎడిటర్ అనిల్ ఆలయం గారు. వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ట్రయో అండి. ఎందుకంటే మేము చిన్న ప్యాచ్ వర్క్స్ చేసి చాలా కాలం తర్వాత చేసిన అదే టోనాలిటీలో అసలు ఇది నిజంగా మళ్ళీ రీషూట్ అయిందా అన్నంత షాక్ అయ్యాను అనమాట నేను లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో దిస్ టీమ్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సినిమాలు చూస్తారు వీళ్ళందరి నుంచి అని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా రామ్ మిర్యాల గారు పాడిన సాంగ్ అల్లు నేరేడు అనే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరి కోసం ఫ్యూ లైన్స్, నా ఫేవరెట్ లైన్స్. ఈ సాంగ్ రాసింది కూడా నేనే. ఏ సక్కర లాంటి నీ నవ్వు సుతే సక్కరొచ్చినాదే, తన్నుల కొద్దీ నీపై ప్రేమ తన్నుకొచ్చినాదే, కన్నుల ముందర సిందర వందర గందరగోళాలే, నీ సున్నికి సివ్వర సుట్టేసుకున్నవే నా పంచ ప్రాణాలే, ఎర్రాని బొట్టు నువ్వెట్టుకుంటే ఏడెక్కే మందారాలే, నీ నవ్వు సానా గమ్మత్తుగుందే నా యావత్తు నీ సొత్తులే, గిర్ర గిర్ర రంగుల రత్నంలా నా బుర్రే తిప్పేసావే, అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్లా తెల్లా వారేలోగా దిల్లో దూరిందిరో. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. Especially మా సోను మోడల్ Ashok bhai, thank you so much for coming and launching our teaser. Really very supportive. మాకు మేము ఫేమస్ అప్పుడు కూడా చాలా సపోర్టివ్ ఉండే అన్న. యా, సో ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పోస్టర్ మీద కనబడే యాక్టర్స్తో యాక్ట్ చేయడమే నాకు బెస్ట్ థింగ్. అంటే లైక్ ఇప్పుడు నాలాంటి ఒక కొత్త యాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో యాక్ట్ చేయడం ఒక మంచి లెర్నింగ్. సో దానికి స్పెషల్లీ థ్యాంక్స్ టు మా దయ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త పాయింట్. బట్ అందరికీ మనం సినిమాలో కొత్త పాయింట్. బట్ మనం విలేజెస్లో ఫ్యామిలీస్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, ఆ డ్రామా అంతా కలిసి క్రియేట్ చేసిన డ్రామా. సో ఐ హోప్ ఈ సినిమా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా. యా, నెక్స్ట్ మంత్ Feb 21st సినిమా రిలీజ్ కాబోతుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మన లైన విశ్వక్ అన్నకి థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద టీజర్. అండ్ అందరు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దేర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ అండి. సో టీజర్ చూసారు కదా, సినిమా ఇంతకంటే ఇంకా బాగుంటుంది. సో Feb 21st మేము వస్తున్నాము. సో నాకంటే ఎక్కువ మేబీ సినిమానే మాట్లాడచ్చు రిలీజ్ అయిన తర్వాత. సో నా ఓన్లీ పర్సనల్ రిక్వెస్ట్ ఆడియన్స్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఫస్ట్ డే ఫుట్బాల్ చాలా తక్కువ ఉంటుంది చిన్న సినిమాలకి. సో మై పర్సనల్ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ డే. సో మీరు ఫస్ట్ డే చూస్తేనే సినిమా సెకండ్ డే ఉంటుంది. సో సినిమా బతకాలంటే టు కమ్ ఆన్ ద ఫస్ట్ డే. సో అంతే అండి, తర్వాత సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. భారీ యంత్రాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థ జ్ఞానాన్ని పిండి అంతరిక్ష యుగాన్ని అనుయుగాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆలయం ఈ నేలలు. ఆత్మీయ బంధువులారా, మీరందరూ
నాకంటే ఎక్కువ సినిమాలు రాసి ఉంటారు, చూసి ఉంటారు. వాటి గురించిన వార్తలు రాసి ఉంటారు. ప్రతి సినిమాలో క్రేన్ల ద్వారా సర్కస్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా సర్కస్ చూపించే ప్రయత్నం చేయలే. ఒక కుటుంబ సమస్యల్లో ఒక సాధారణ సమస్యల్లో సగటు కుటుంబాన్ని చూపించి ఎలా తమ పెద్దల పట్ల ఆసక్తిని, అనుభూతిని కలిగి ఉంటారో, ఒక కుటుంబంలో ఎలా కలుషిత వాతావరణం కలుగుతుందో ఆ వాతావరణాన్ని తీసుకొని ఆ సానుకూలమైనటువంటి వివేకంతో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి ఆలోచన కలగజేసేటటువంటి ప్రయత్నం చేసినది ఈ సినిమాలో దయాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా సమన్వయంగా కష్టపడి ప్రయత్నం చేసి ఈ సినిమాను పైకి తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మాజీ గారు గొప్ప నటులతో నటించి అనుభూతిని పొంది వారి యొక్క తెలివితేటలతోటి సహనటులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే యోగ్యత ఉన్నటువంటి వారు. ఇటువంటి కార్యక్రమాన్ని బలగం చూశారు. బలగంలో నాకు నటించినప్పుడు ఏమీ తెలియలేదు, ఇందులో నటించినప్పుడు నాకేం తెలియలేదు. ఈ కొంచెం చూశాను, ఓహో నా పేరే నా ముఖమే పోస్టర్గా పెట్టారు దీంట్లో. బలగంలో నేను ఎక్కడో వెనుక ఉన్నా కట్టబట్టుకొని కనిపించకుండా పోయినా, ఇలా నేనే ముందు కనిపిస్తున్నా. దయచేసి అందరు చూడండి. మంచి కథ ఉన్నది కనుక బలగాన్ని ఎట్లాగైతే తీసుకెళ్లారో ముందుకు మీ చేతివ్రత ద్వారా 10 మందికి తెలిసింది. కనిపించడానికి కెమెరామెన్ ఉంటారు, వినిపించడానికి సౌండ్ ఉంటుంది, అనిపించడానికి ఏముండదు మీరు తప్ప. కనిపించడానికి, వినిపించడానికి, అనిపించడానికి మీరు ఉన్నారు కనుక ఏమనిపించాలో మీ ద్వారా రాతపూర్వకంగా వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. అలాగా మంచి సమాజాన్ని సృష్టించబడాలి. ధన్యవాదాలు దర్శకునికి, ప్రొడ్యూసర్ గారికి కూడా. ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు, కానీ చెప్పకూడదు. మీరు ఇంత సినిమా చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో కథనే హీరో, ఇది ఎవరు కాదు. సో మెయిన్ స్టోరీ ఇందులో అంత ఒక స్ట్రాంగ్ స్టోరీ ఇది. సో అందుకని మేమందరూ చాలా బ్రహ్మాజీ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ సినిమా చాలా ఇన్వాల్వ్ అయి చేశారనమాట. తర్వాత నేను ఆయన పక్కన భార్యగా చేశాను. సుధాకర్ గారు, మళ్ళీ మణి, ధన్యా బాలన్, అమ్మాయి పేరు నాకు తెలియదు, అబిత. సో వీళ్ళందరూ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి చేసాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో దయా గారు చాలా బాగా చేశారు. సినిమా చూస్తుంటేనే నేను డబ్బింగ్ చెప్పప్పుడు చూశాను, వండర్ఫుల్. ఒక్కొక్క సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నట్టుకుంటుంది. సో చాలా మంచి సినిమా, ఇది పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే దేవుడి దగ్గర కూడా కోరుకుంటాను. అలాగే ఇందులో డిఓపి గారు, తర్వాత మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చింది ఇందులో. సో ఎంటైర్ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో టీం వర్క్ ఎక్కువ. తర్వాత ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకు. ఈ సినిమాని అంటే ఇంత మంచి సినిమా తీయాలంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కూడా కావాలి. సో ప్రొడ్యూసర్ గారు చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు మా అందరికీ చాలా బాగా, మా ఆర్టిస్టులకి చాలా కోఆపరేట్ చేసి ఆయన మా అందరికీ చాలా ప్రొడక్షన్ హౌస్ ఏ కొరత లేకుండా చూసుకుని ఈ సినిమా చాలా హ్యాపీగా జరిగింది, షూటింగ్స్ అన్నీ. సో అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా చూడాలని, ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎంటైర్ ఈ టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా బ్రదర్ బిశ్వక్, చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేసేవారు. బట్ చిన్న సినిమాల దేవుడు విశ్వక్. ఎందుకంటే నేను 2 days ముందు అడిగాను దాన్ని ఫోన్ చేసి, ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు. యాక్చువల్లీ నిన్న అనుకున్నాం, నిన్న ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది, ఒకరోజు మారద్దంటే పర్లేదు బ్రదర్ అన్నాడు. అన్నిటికీ ఓకే అనేసరం ఏంటంటే, నాకు పోయిందేమో బ్రదర్, 1 గంటే కదా నా టైం పోయేది, నేనే నష్టపోవట్లేదు కదా అన్నాడు. ఇంత మంచి వ్యక్తి నేను ఇండస్ట్రీలో అయితే చూడలే. ఇప్పుడు కూడా ఈవెంట్ యాక్చువల్గా 2ంటికి స్టార్ట్ అవ్వాలి, 2:30కి వచ్చి కారులో కూర్చొని వెయిట్ చేసేవాడు.
అంటే డైరెక్ట్గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా నేను ఈ విషయం ఇంకోటికి చెప్తే, సార్ మీరు అట్లీస్ట్ మీరు సీనియర్ కాబట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు, మాకు అసలు ఏం పరిచయం లేదు, ఎవరో ద్వారా ఫోన్ చేస్తే పాప ఆ సినిమా కూడా వచ్చేసాడని అన్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి వాడు ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకి హీరోని పిలవాలంటే కానీ హీరోయిన్స్ పిలవాలంటే చాలా టఫ్, అది నాకు తెలుసు. ఈజీగా అంటున్నా 2 నిమిషాల్లో ఒప్పుకొని వచ్చేసాడు. పైగా తన సినిమా 14th రిలీజ్ ఉంది, బిజీగా ఉన్నాడు, ప్రమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా కూడా తను ఇక్కడ వచ్చి నుంచున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బాస్ నువ్వు ముందు మాట్లాడేసి వెళ్ళిపో, మళ్ళీ వెయిట్ చేయాలి కదా అందరూ అంటే, అక్కర్లేదు నేను ఉంటాను ఆఖరి వరకు అన్నాడు. మరి ఇంత మంచివాడు నేను మాత్రం అంత మంచివాడిని కాదేమో అనిపిస్తుంది తను చూసిన తర్వాత. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు 2 years బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు. బట్ ఐడియా బాగుంది, ప్రొడ్యూసర్ లేడు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, ఆయన జంప్. తర్వాత ఇంకోసారి మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్న ఆయన ఐటీలో జాబ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. బట్ బడ్జెట్ చూస్తే లేదు, బడ్జెట్ అంతా నా రెమ్యునరేషన్కి అయిపోయేటట్టు ఉంది. ఎలాగా అన్నీ ఆలోచించుకుని సరే మేము డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అనుకుని అందరినీ అడగండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉండలా, ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ, ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ కారులోనే బట్టలు మార్చుకునేవాళ్ళం. మా ఇల్లు చూపించారు కదా, అక్కడే అన్నీ అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్ బాగా చేస్తాం. ఈవెన్ కెమెరామ్యాన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి ఏది ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి, అరేంజ్మెంట్స్ అన్నీ పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్టు, డిఫరెంట్ గెటప్. పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ, మీరు నచ్చితే చూడండి. మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి. మేము సీరియస్గా యాక్ట్ చేస్తుంటే ఆయన వెనకాల నుంచి ఏదో ఒకటి చెప్తుంటే మేము నవ్వేసేవాళ్ళం. మళ్ళీ డైరెక్టర్ గారు చేశారు, రెడీ సార్ టైం అవుతుంది, లైట్ పోతుంది అనేవారు. ఇలా జరిగేది. ఆయనకు కష్టం, మాకే కష్టం అయింది. బాపు సినిమా 2 సార్లు చూశాను. ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. అంటే మనము మలయాళం సినిమాలు చూసుకుంటూ మన తెలుగులో రూటెడ్ సినిమా, నేటివ్ సినిమా రావు, మన వాళ్ళు తయారు చేయట్లేదని మనం అనుకుంటూ ఉంటాము. బట్ బాపు ఈజ్ ద ఆన్సర్ అనమాట ఆ రూటెడ్ సినిమాకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మనం వెళ్ళి నిజంగా పల్లెటూరులో మనం చిన్నప్పుడు మన తాతలను, మేనమామలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను చూసినట్టుగా ఉంటుంది. అన్నిటికంటే మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే ఇది పల్లెటూరులో జరిగినా కూడా హోల్ యూనివర్స్లో మానవుడి మెంటాలిటీ, అంటే డబ్బు దగ్గరకు వచ్చే వరకు, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, చాలామంది ఎక్స్ప్రెస్ చేయరేమో, బట్ ఎలా ఆలోచిస్తారు అనేది చాలా రూటెడ్గా అండ్ వెరీ డీప్ థాట్ ప్రాసెస్ ఉన్న సినిమా బాపు. సో ఐ థాట్ ఇంత మంచి సినిమా మనం సపోర్ట్ చేయాలి, రిలీజ్ ఇది థియేటర్లోకి తీసుకురావాలని. అంటే నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. చాలామంది అన్నారు చిన్న సినిమాలకు రావట్లేదు అని. మనం పెళ్లి చూపులు సినిమా కోసం అప్పుడు ఎలా పోరాడామో, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి ఎలా పోరాడామో, బాపుకు పోరాడదామని డిసైడ్ చేసాం అనమాట. సో చూద్దాం. సో 21st రిలీజ్, బట్ 14th నుంచే ప్రివ్యూ షోలు వేయాలని డిసైడ్ చేసేసాం. 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th 7 days ఇక్కడ మరి ఎక్కడ అనేది ప్రివ్యూస్ ఉంటాయి. ప్రతిరోజు వచ్చి చూడండి సినిమా, మీ రివ్యూస్ ఇవ్వండి, అందరికి పంచండి. అంటే ఈ మంచి సినిమాను 10 మందికి తెలియచేయండి.
అండ్ థ్యాంక్స్ అ లాట్ విశ్వక్ సేన్ బ్రదర్, గ్రేట్, యూ కేమ్ అండ్ సపోర్టెడ్ ద మూవీ. అండ్ ఎంత బ్రిలియంట్గా చేశారో ఆర్టిస్టులు అసలు, బ్రహ్మాజీ గారు, ఆమని గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ ద యంగ్ ఆర్టిస్ట్, దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ టెరిఫిక్ అండ్ వెరీ నేటివ్ మ్యూజిక్ ఇచ్చాడు బ్రదర్. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మధుర ఆడియో ఇస్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎలా హెల్ప్ చేశాడో మన రష్మిక, తను యాక్చువల్ పాపం కాళ్ళు బాగాలేదు తనకి. ఒక మెసేజ్ పెట్టాను ఇలాగా టీజర్ రిలీజ్ చేయాలని, ఎప్పుడు అని అంది. 2 days తర్వాత అనంది, లింక్స్ అయి పంపించని ఇమ్మీడియట్గా ఏమీ అడగకుండా, ఏ సినిమా ఏమి అడగకుండా సైలెంట్గా రిలీజ్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ. ఎంత టాలెంటెడో అంత డౌన్ టు అర్త్ ఉంటుంది. మేము ఇద్దరం పుష్పలో చేసాం, హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ సోల్. మీ దేవుడు చల్లగా చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇండిపెండెంట్ సినిమా అంటే నాది ఫస్ట్ సినిమా. వెళ్ళిపోమాకే చాలా అంటే ఇప్పుడు బ్రహ్మాజీ అన్న చెప్పినట్టే ఉంటుండే. నేను కైనటిక్ నోవా వేసుకొని అమీర్పేట పోయి షూటింగ్ చేస్తుండే. మేము ఆ సినిమా మొత్తం 13 లక్షల్లో చేసామన్నట్టు. సో ఈరోజు ఆ సినిమా చూసి తరుణ్ ఈ నగరానికి ఏమైందో ఛాన్స్ ఇవ్వడం ఏదన్నా లైక్ ఇట్ వాజ్ మై మైల్ స్టోన్. అండ్ ఒక ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంటో చాలామంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి నాకు తెలుసు. సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలామంది ఫిల్మ్ మేకర్స్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడడం జరగదు కదా. సో 2 సినిమాలు ఆడకపోయేసరికి చాలామంది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు. అలాగే మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి ఆడినప్పుడు మళ్ళీ 100 మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ చాలా అన్కండిషనల్గా స్టోరీని, దయా గారు రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు. సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్, సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. టీజర్ చూడగానే కూడా ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. బ్రహ్మాజీ అన్న అంటే ఎప్పటి నుండి పరిచయం ఉన్నారు కానీ ఎప్పుడో ఒక మాట అవి ఇవి మాట్లాడుతున్నారు కానీ ఒక ఫోన్ చేసి ఒక సినిమా గురించి అనగానే నాకు అర్థమైంది ఎందుకు ఈ పట్టుకున్నారు అంటే డెఫినెట్లీ ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉండి ఇది ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీదనే పర్సనల్గా తీసుకొని దగ్గరుండి చూసుకున్నారు సినిమాని. సో పోస్టర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు, టీజర్లో ఆమని గారు, సుధాకర్ గారు అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ ఫిల్మ్ షుడ్ డూ రియలీ వెల్. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాకి జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ బాబు. థ్యాంక్ యూ. రైతు కుటుంబం స్టోరీ సార్. ఒక చాలా పూర్ ఫ్యామిలీ. సో అనుకోకుండా ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి. సో తర్వాత వాళ్ళ మైండ్స్ ఎట్లా మారాయి అనేదే స్టోరీ సార్. అంటే ఒకరు చనిపోవాల్సిన సిచ్యువేషను. సో అందులో వాళ్ళ మదనము, 5 members ఫ్యామిలీ, ఎవరు ఏందనేది. సో ఓవరాల్గా అది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏదైనా తెలిసిన కదా లేకపోతే మీరేనా అబ్జర్వ్ చేసి తీసారా ఇది? సార్ అబ్జర్వ్ చేసి అంటే న్యాచురల్ అవుతున్న కథనే సార్. ఓకే, అవుతున్నది. సీదా సార్ అన్నట్టు కొంతమంది చెప్తారు, కొంతమంది బయట పడకపోవచ్చు. సో అలా సార్. ఫాదర్ సూసైడ్ అంటే రకరకాల యాంగిల్స్లో ఫాదర్స్ సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. అంటే సమస్యలు, పొలం పనులు, ఇందులో ఏది ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏం చూపిస్తున్నారు? ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే సార్. ఫైనాన్షియల్ బర్డన్ వల్ల నాకంటే సూసైడ్ కంటే కూడా సాక్రిఫైస్ అనొచ్చు సార్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సాక్రిఫైస్ చేయడం అనేది ఇందులో ఉంటుంది సార్. ఫైనల్గా మళ్ళీ రియలైజ్ అయ్యి ఏంది ఎలా అనేది మూవీలో. టీజర్లో ఏదో ఒక నిధిలాగా ఏదో విగ్రహం ఏదో లోపల దాయడం, కుక్కటం, ఏదో సంథింగ్ ఏదో కన్ఫ్యూజ్ లాగా ఉంది. ఏంటది? అది సపరేట్ ట్రాక్ సార్. అది జస్ట్ అది వేరే పర్పస్ కోసం. అది కోర్ స్టోర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి సార్. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ మదనము. సో ఇట్లా డ్రైవ్ చేస్తే సిచ్యువేషన్స్ ఒక పర్సన్ని ఎటు సార్ టీజర్ వేసారు, టీజర్ గురించి నేను అడిగాను. అవుట్ ఆఫ్ అదే మన యంగ్ హీరో ఆయనకి ఇచ్చేయండి. టీజర్లో ప్రతి షాట్ ఏంటని అడిగేస్తున్నాడు ఆయన. మరి చూపించింది కొంచెం థ్రిల్లింగ్ గా పెడదామని అంతే. ఎందుకు మీకు ఫస్ట్ షో వేసేది మీకే సార్. మీకు బాగా అదే ఇప్పుడు ఇంత యాక్ట్ కూడా డబ్బులు తీసుకోకుండా చేసాం, అంతగా అది మళ్ళీ ప్రభావితం చేసిన అంశం ఏంటి అసలు? ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి, డబ్బులు తీసుకోకుండా అన్నది అనవసరంగా. ఇప్పుడు నాకు చాలా టెన్షన్ అవుతుంది తర్వాత. లేదండి, నాకు డైరెక్టర్ చెప్పిన ఐడియా చాలా బ్రిలియంట్గా ఉంది. అమ్మ ఇంత కొత్త ఐడియా నేను ఎప్పుడు వినలా. అది డార్క్ కామెడీ, న్యాచురల్ జరిగిన కథ, ఆల్మోస్ట్ జరుగుతున్న కథ,
పైగా విలేజ్లో ప్యూర్ మట్టి ప్యూర్ క్యారెక్టర్స్, అటువంటి సినిమా చేయాలి. డెఫినెట్గా నాకు ఇమేజ్ కూడా మారుతుంది. మీరే అన్నారు కదా కొత్తగా ఉన్నారని, ఆ ప్రయత్నం మీద నేను ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే, బ్రహ్మాజీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. ఈ మధ్య ఇప్పుడు మీ అకౌంట్స్ హ్యాక్ అవుట్ చేస్తుంటారు కదా, దొరికారండి వాళ్ళు? ఇప్పుడు బాపు సినిమా గురించే కదా మీరు ఎవరు బాబుని బాపు అంటే అప్పుడప్పుడు సినిమా గురించి అడుగుతున్నారు. మీరు చేస్తుంటారు కదా, మీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేస్తుంటారు. అది మా పర్సనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఇది బాపు సినిమాకి సంబంధించింది కదా. కరెక్టే, దాంట్లో దొరికారండి. మీరు ప్రమోషన్ చేసుకోవాలన్నా దాంట్లో కూడా చేసుకోవాలి కదా, అందుకని దొరికారండి. వాళ్ళని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొరికారు. దాన్ని మళ్ళీ హైలైట్ చేయడం ఉంది కానీ కామ్ అయిపోయాను. అచ్చా అచ్చా. బాపు అంటే తెలంగాణలో ఎక్కువ నాన్న యూజ్ చేస్తుంటారు, నాన్న నాన్న అని పిలుస్తుంటారు. అంటే మొత్తం తెలంగాణ నేపథ్యంలోనే సాగుతున్న స్టోరీ. అవునండి, కరీంనగర్లో అంటే షూటింగ్ కూడా అక్కడే చేసాం. బట్ ఆ చుట్టుపక్కల కరీంనగర్లో జరిగినట్టే, చుట్టుపక్కల గ్రామాల్లో. తెలంగాణ అంటే మనకు మటను తెల్లకల్లు అనేది ఇది, కానీ అక్కడ చూపిస్తే బ్రాండ్ పెట్టారు, మందు బాటలు పెట్టారు. ఏంటది? చెప్పాను ఇది 21వ తారీఖున రిలీజు. దాని ముందు 1 వీక్ ముందు మీకు చూపిస్తారు అన్ని. అంటే దాని గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాటిల్ ఏంటని అంటే ఇప్పుడు డైరెక్టర్ లైన్ చెప్తాను నేను యాక్చువల్గా. ఆయన అలాగే వదిలేయట్లేరు. ఇప్పుడు మామూలుగా పత్తి రైతులు సూసైడ్ చేసే స్టోరీస్ ఉన్నాయి కదా. ఒక రైతు పోతే దానికి కాంపన్సేషన్ గవర్నమెంట్ వస్తుంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొడుకు సూసైడ్ ట్రై చేసుకుంటే ఫాదర్ లేదని నువ్వెందుకు, మీరు చూసారు ట్రైజర్లో, నువ్వెందుకురా పోవడం నేను పోతానని. అక్కడి నుంచి స్టోరీ మొదలవుద్ది. పోతాడా పోడా, ఆ వెయిటింగ్, ఎప్పుడు పోతాడు, అంటే ఎలా పోతాడు, ఆవిడ బాగా చెప్పేశారు. కొడుకే తండ్రిని చంపేస్తాడా, ఇదేనండి సినిమా యాక్చువల్గా. అంటే కామెడీ నేపథ్యంలో ఉంటుంది. కామెడీ, అవును. నిజంగా మనం ఫాదర్ని ఎందుకు చంపుతామండి కదా, అదే అదే అంటే చంపాలనిపించదు కదా. అంటే ఒక రకంగా చూస్తుంటే ఇది ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఉంది. అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపిటీషన్ దానికోసం అసలు సినిమా చూడకుండా మీరు ఇప్పుడు అన్నారు కదా, పత్రిరాజు ఒకవేళ సూసైడ్ చేసుకుంటే కాదు, అక్కడి ఫన్ మోడ్లోకి వెళ్తుందని చెప్పి సరదా నవ్వుకుంటూ అలాగా. కానీ జనాలు ఏంటంటే రియలిస్టిక్ ప్రాబ్లంతో ఆ జనాలు చాలా సినిమాలు చూస్తున్నారులేండి. మొత్తం గాంధీ సినిమా చూసి ఏం మారిపోవట్లేదు వాళ్ళు, మహాత్మా గాంధీలు అయిపోవట్లేదు. అలా డాకు చూసి డాకు మహారాజులు అవ్వట్లా. ఆ సినిమా కాసేపు చూసి బయటకు వచ్చి మర్చిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మైక్ ఇంకోళ్ళగా ఉంది. బ్రహ్మాజీ గారు, సార్ మీరు హీరోగా చేసి చాలా 20 సంవత్సరాల క్రితం హీరోగా చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ హీరోనా లేదు అంటే లీడ్ క్యారెక్టరా? ఈయన బాపు, ఆయన టైటిల్, అందులో క్యారెక్టర్స్ ఆయన కొడుకుని నేను. మీ మీద స్టోరీ రన్ అవుతున్నా? లేదు బాపు, ఈయన ఇక్కడ ఉన్నాడు, వెనకాల ఆయన కూడా అన్నాడు, నా ఫేస్ నా మీదే చూపించారు. నా సో ఈయన మెయిన్ ప్రధాన పాత్ర, మేము సపోర్టింగ్ క్యారెక్టర్స్, నేను కానీ ఆమని గారు కానీ. బాపు కథకి స్టోరీ సినిమాగా డెవలప్ అయ్యేటప్పుడు మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు చాలా డెవలప్ చేశారంటున్నారు. మీ ఏదండి బాపు కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే మీరు డెవలప్ ఇచ్చేసానని చెప్పారు. డెవలప్ కథకి డైరెక్షన్కి దాంట్లోనండి సపోర్ట్ చేసాం. మేము అందరం సపోర్ట్ చేసాం. ఒక మంచి సినిమా తీయాలంటే మన రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీసుకునే రెమ్యునరేషన్తో అవ్వదండి. ప్లస్ అన్ని ఫెసిలిటీస్ కావాలి. విలేజ్లో అయినా సరే అడుగుతారు. బట్ ఎవరు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు క్యారవాన్లు అడగడం కానీ, స్పెషల్ రూమ్లు అడగడం కానీ చేయలే. ఒక మంచి సినిమా చేద్దాం నమ్మి అందరం కంఫర్టబుల్గా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ ఫ్యామిలీ లాగా సినిమాని సపోర్ట్ చేసాం అంతే. కంటెంట్ బాగుందని. ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ టీమ్ డే అండ్ నైట్ పని చేశారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టాల. సినిమా మేకింగ్ మీద ఫోకస్, కానీ బ్రహ్మాజీ క్యారియర్ రాలేదు, ఆమెని గారికి ఫుడ్ వెళ్ళలేదు, ఏదో అలాగా కార్ రాలేదు, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మర్చిపోయాం ఈ సినిమా వరకు. అది అది బెస్ట్, బాగుంది ఇంప్రెషన్. నమస్తే బ్రహ్మాజీ గారు. నమస్తే. ఇప్పటి వరకు మమ్మల్ని నవ్వించారు, మీరు నవ్వుతూనే ఉన్నారు, సంతోషం. ఇప్పుడు సీరియస్ అవ్వమంటారు. ఆ స్టిల్ చూస్తుంటే మీ ఫాదర్ వంక ఆయన తింటాడా లేదా, నన్ను తినమంటాడా అన్నట్టుగా ఉంది. మీరన్నా ఆ సినిమాలో నెక్స్ట్ మీరు తినే విధంగా ఉంటారా? దొబ్బి తింటున్నాడని చూస్తున్నాం అందరం. పొమ్మంటే పోవట్లేదు, ఇంకా తింటున్నాడు ఏంటని. స్టిల్ బాగుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇది ఈ నేపథ్యం అది చూస్తుంటే మీరు టీజర్ చూసిన తర్వాత ఒక 20 years బ్యాక్ విలేజ్ అట్మాస్ఫియర్ అదంతా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ కొద్దిగా మారింది అనుకుంటే విలేజ్లో కూడా. సో అప్పుడు స్టోరీ ఆ నేపథ్యం తీసుకున్నారా కథలో? లేదు సార్, కంటెంపరీ సార్, ప్రజెంట్ స్టోరీ సార్. ప్రజెంట్ స్టోరీ.
సో బాపు అనే టైటిల్ మంచి టైటిల్, మీరు సక్సెస్ అక్కడే కొట్టారు. సార్ ఏదంటే మా క్రియేట్ అంటే మా ప్రొడ్యూసర్ సార్, ఆయన బాపు ఫిక్స్ చేశారు టైటిల్. సో క్రియేట్ గోస్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. ఆ టైటిల్లోనే ఒక సక్సెస్ఫుల్ ఉంది. Yes, sir. బాపు Thank you. వచ్చినంత తెలియని వాడు ఉండడు, అంటే మంచి టైటిల్. సో ఈ కథని చెప్పి ఈ నేరేషను అమల్ లాంటి మన మేడం గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ని ఒప్పించి సినిమా చేయడానికి మీ గట్స్ ఏంటి? గట్స్ ఏం లేదు సార్, జెన్యున్గా మేము రాసుకున్న కథ వెళ్ళి చెప్పే సార్కి కానీ మేడం కానీ అందరికీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అంటే వాళ్ళు నమ్మారు, ఓకే మనం ఒక మంచి కథ వచ్చింది, మనం సపోర్ట్ చేయాలి. సో సార్ అన్నట్టు ఇంక్రెడిబుల్ సపోర్ట్స్, అంటే ఇక మనం వర్డ్స్లో చెప్పలేమన్నమాట. అది ఇక లెవెల్ టీమ్ అంతా దేనో హౌ దే సపోర్టెడ్ అనేది. సో దానికి వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు దేమ్ ఆల్ సార్. అందరికీ ఒక క్యాస్ట్ అంతకి క్రూ అందరికీ. సో అది సార్ వాళ్ళు జెన్యున్గా స్టోరీ నమ్మారు సార్. ఒక కథ చెప్పినప్పుడు దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఓకే దీన్ని మనం సపోర్ట్ చేయాలి, సో ఒక మంచి సినిమా అవ్వబోతుంది అన్న ఒక సెన్స్లో దే ఆల్ సపోర్టెడ్ సార్. ఇంప్రెస్ మనం ఏది చేసింది ఏం లేదు జిమిక్స్, జస్ట్ ప్లేన్గా స్టోరీ చెప్పాము, అది నచ్చింది, దే ఆల్ కేమ్ ఇన్ అండ్ సపోర్టెడ్ సార్. అమల్ గారు. సారీ మేడం, అమని గారు చెప్పండి సార్. ఇప్పుడు కమర్షియల్ వేతో వెళ్ళిపోతున్నారు ఆర్టిస్టులు. మాకేమి ఇస్తారు, మేమేం చేయాలి, మా డబ్బులు వచ్చినాయి లేదా అనే నేపథ్యం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కూడా, మార్కెట్ కానీ. సో ఈ నేపథ్యం నడుస్తుంటే మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అండి, కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా కెరియర్లో చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ చేశాను. అదన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది ఈ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్గా నాకు నచ్చింది దీంట్లో స్టోరీ, ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ స్టోరీ విన్న వెంటనే నేను ప్రొడ్యూసర్ గారితో నేను చేస్తానని చెప్పాను, సినిమా చేస్తాను సార్ అన్నాను. కానీ కరీంనగర్లో షూట్ అన్నారు. ఓకే, మాకు అవుట్డోర్లో అలవాటు కాబట్టి నో ప్రాబ్లం. నేను ఫస్ట్ టైం అయితే కరీంనగర్ వెళ్ళడం. సో లొకేషన్స్ చాలా బాగున్నాయి, కథ బాగుంది, స్క్రీన్ ప్లే అన్ని, డైరెక్షన్ ఆయన దయా గారు కూడా ఫస్ట్ డే చూసిన వెంటనే నాకు అర్థమైంది ఈ సినిమా చాలా హిట్ కొడతారని. చాలా బాగా తీస్తున్నారు, కంటెంట్ ఎలా ఏముందో అది ఏం అవసరం అదే తీశారు. ఏదో తీసేసి ఎలా అవసరం లేనిదని తీస్తే అలా అంతా కాకుండా ఎంత అవసరమో దేనికి ఆ సినిమా మా షార్ట్కి ఏం అవసరం అదే తీశారు. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా బాగుంది. బ్రహ్మాజీ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా అదర్ కో ఆర్టిస్ట్ అందరూ చాలా ఇష్టపడి చేశారు ఈ సినిమా. సో బాగుంది సినిమా. ఎందుకంటే కమర్షియల్ మీరు చెప్పినట్టు చాలా సినిమాలు చేస్తాను, డబ్బుల కోసం చేసే సినిమాలు కూడా ఉన్నాయి, కథ ఎలా ఉన్నా కూడా పర్లేదని చేసే సినిమాలు ఉన్నాయి. బట్ మాకు ఆత్మగౌరవంగా ఈ సినిమా చాలా బాగా చేసాము, మాకు కూడా ఉంటాయి కదా ఇలా ఈ క్యారెక్టర్లు నచ్చిన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏవో ఈరోజు చాలా బాగా యాక్ట్ చేసామని కొన్ని సీన్స్ వస్తాయి. సో అది ఆర్టిస్ట్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా ఇది ఒకటి. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయిందంట. ఎస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఆమ్ని గారు, హాయ్ అండి, నా పేరు హేమమాలిని. హాయ్. సో మిమ్మల్ని ఆ శుభలగ్నం సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ మార్కబుల్ క్యారెక్టర్, అది రీప్లేస్ చేయడానికి లేదు, అది అంతలా గుర్తుండిపోతుంది మీ క్యారెక్టర్ పరంగా. బెల్లాలలో ఇలాంటి ఒక బెల్లం ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసినటువంటి సినిమా అది. సో ఆ తర్వాత మీరు చాలా రోల్స్ చేస్తూ ఉన్నారు, మదర్గా, వైఫ్గా. ఇందులో ఆల్సో యూ ప్లేడ్ మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఇటు సినిమాలు చేస్తూ కూడా మీరు సీరియల్ సైడ్ కూడా వెళ్ళడం చూసాం. వై యూ చూస్ బోత్ ద పాత్స్? ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కానీ, ఒకప్పటి గ్రేట్ హీరోయిన్స్ కానీ ఒక ఎరా అయిపోయిన తర్వాత దే విల్ చూస్ సీరియల్స్, మళ్ళీ ఇది ఆపడం లేదా అదో చూస్ చేసుకోవడం. మీరు బోత్ బ్యాలెన్స్ చేస్తున్నారు, వాట్ యూ ఫీల్? ఎందుకంటే నాకు సినిమా ప్రేక్షకులు కావాలి, సీరియల్ ప్రేక్షకులు కావాలి. అంటే సీరియల్ చేస్తే ఏంటంటే ఇంకా దగ్గర అవుతాం మన ఆడియన్స్కి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఉండిపోతాం ఒకటి. రెండోది ఏంటంటే సో మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తాను అక్కడ కూడా. ఏదో క్యారెక్టర్ ఇచ్చారు, అత్త క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేయట్లేదు. సో కంటెంట్ ఉన్న నా మీద రన్ అవుతుంది ఆ క్యారెక్టర్ అంటేనే నేను ఒప్పుకుంటున్నాను, లేకపోతే చేయట్లేదు. సో అందుకనే చేస్తున్నాను. సో నాకు బ్యాలెన్స్ అవుతుంది, సినిమాలు సెల్ చేస్తున్నా బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఆమని గారు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనే వాళ్ళు చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ నాకు మిస్ అవ్వట్లేదు, నా క్యారెక్టర్స్ నా దగ్గరికి వస్తున్నాయి, నేను చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ మ్యామ్. ధ్రువన్ గారు,
ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక కథ నచ్చింది అన్నప్పుడు ఒక పెద్ద బ్యానర్‌నో, ప్రొడ్యూసర్‌నో మీరు పిలిచి స్టోరీ వినిపించి చెప్తే ఒప్పుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా! అలా ఏమన్నా ట్రై చేసారా? అంటే రెమ్యునరేషన్ లేకుండా చాలా కష్టపడ్డాం ఇట్లా చాలా చెప్పారు కదా! సో, ఒక పెద్ద బ్యానరో, ప్రొడ్యూసర్ నుంచే ఎందుకు ట్రై చేయలేదంట? అంటే ఈ కథ విని చేస్తానని ప్రొడ్యూసర్‌ని వదిలేసి పెద్ద బ్యానర్ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? మధ్యలో అంటే ఫస్ట్ కొంచెం రిస్క్ అయిందన్నారు కదండీ! రిస్క్ కాదండి. ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరో చేద్దాం అనుకుంటే ఆయన కుదరలేదు. వెంటనే రాజిరెడ్డి గారికి నచ్చింది. ఆయన నేను చేస్తానన్నారు. బట్ బడ్జెట్ ఇష్యూ అవుతుందంటే అందరం తగ్గించుకొని చేద్దాం అంటే అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. అందుకని. ఇంకా పెద్ద బ్యానర్‌కి వెళ్ళిపోతే ఇంకా అది అన్నీ పెరిగిపోతాయి ఇంకా సినిమా. ఈ సినిమా ఇలాగే తీయాలండి. అందుకని అయితే మీ రోల్ విషయానికొస్తే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా! ప్రతి రోలు కూడా ఏ పాత్ర వచ్చినా కామన్‌గా అన్నీ రెగ్యులర్‌గా ఉంటున్నాయి. ఇది డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి. అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో స్పెషల్‌గా? అంటే నేను రెగ్యులర్‌గా చేసే ఫన్ లేదా అలా కాకుండా ఒక సీరియస్, ఎమోషనల్ నాకు తెలిసి సినిమాలో పెద్దగా నవ్వుండను. సో ఎప్పుడు చిన్న కష్టాలు, బాధలు ఇది ఉంటుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ అండి. అంటే తెలంగాణ యాస పలికే విషయంలో ఇప్పుడు తాతగారు కావచ్చు వీళ్ళంతా కామన్. బట్ మీ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ప్రాక్టీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా! ఎట్లా పలికారు తెలంగాణ యాస? కరీంనగర్ బ్యాక్‌డ్రాప్ అంటే వీళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇగో తాతగారితో మాట్లాడితే ఆమెని గారికి అంటే ఆవిడ వెటరన్ కాబట్టి ఏ లాంగ్వేజ్ అని పికప్ చేస్తారు. నాకు కొంచెం కష్టమైంది. బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి 30 ఏళ్ళ నుంచి కొంచెం పెద్ద ఇష్యూ అవ్వల. డబ్బింగ్‌లో మట్టికి డైరెక్టర్‌తో చెప్పమనేవాడిని డైలాగ్. ప్రతి డైలాగు డైరెక్టర్ చెప్తే అది నేను మళ్ళీ విని మళ్ళీ రిపీట్ చేసేవాడిని డబ్బింగ్ విషయంలో మట్టికి. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? తెలంగాణ యాసలో. తెలంగాణ యాసలో మీకు ఇంకో వారంలో సినిమా చూపిస్తాను. అన్ని డైలాగులు వినేయచ్చు. ఇంకా నయం డాన్స్ చేస్తారని అడగలేదు. డైరెక్టర్ గారు ఈ సూసైడికల్ దీని మీద మనకి హిందీలో పీపుల్ లైవ్ అని ఒక సినిమా వచ్చింది. అంటే అలాంటిది ఏమన్నా మీకు ఇన్స్పిరేషన్ ఉందా? లేదు సార్. మీరు సినిమా చూసినాక ఈ క్వశ్చన్ అడగరు యాక్చువల్లీ. కంప్లీట్ డిఫరెంట్ సార్. అదేంటంటే మీడియా బేస్డ్ ఉంటుంది బ్యాక్‌డ్రాప్ అది. ఇది హ్యూమన్ ఎమోషన్ బేస్డ్ ఉంటుంది సార్. కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఈ బాబుతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబుతో ఏం చెప్పాలనుకుంటే సార్ అంటే అవసరం మనిషిని ఎంత దూరం వరకు తీసుకెళ్తుంది అనేది క్వశ్చన్ సార్. సో దాని రియలైజేషన్ అనేది ఉంటుంది మూవీలో. అంటే ఇంతకుముందు మనకు ఎక్కువగా ఎందుకనో అమ్మను పోర్ట్రే చేసినంతగా అంటే అమ్మని గొప్పగా చూపించినంతగా నాన్న త్యాగాన్ని స్క్రీన్ మీద కానీ బయట కానీ చూపించలేదు అనేది ఒక చిన్న ఇది ఉందండి. అంటే నాన్న గుర్తింపు లేని వాడిగా మిగిలిపోయింది అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఏమన్నా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అట్లాంటిది ఏం లేదు సార్. దాని గురించి ఏం కాదు యాక్చువల్లీ. ఈ నాన్న చనిపోతా అంటుండే కదా, ఇంకా అదే పెద్ద సాక్రిఫైస్ నాకు తెలిసి. అదే పెద్ద త్యాగము. సో దాని డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్. కంప్లీట్లీ డిఫరెంట్ సార్. సార్ మీరు బలగం సినిమా చేసిన తర్వాత ఎక్కువ నేను సినిమాలు చేశాను సార్ ఇప్పటికి. కనిపించింది బలగం మీకు. కనుక అందులో నా పాత్ర 9 నిమిషాలు కనిపిస్తా. పైగా చచ్చిపోయిన శవ మీదనే సినిమా ఎక్కువ నడుతుంది. నా పాత్ర కాకి పాత్ర ఆఖరికి. కాకి మీద కూడా నడుతుంది కొంతసేపు. ఇలా పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా కనిపిస్తాయి ఈ సినిమా. చూడండి, ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా మాట్లాడుతూ కనిపిస్తా. చచ్చిపోతా అంటగానే చచ్చిపోము. ఈ సినిమాలో కథ ఎంత ఇంపార్టెంట్, సుధాకర్ రెడ్డి గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆయనే మెయిన్ పిల్లర్ ఈ సినిమాలో. కరీంనగర్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ మనుషులు, ఆ వాతావరణం చాలా బాగుంది సార్ నిజంగా. చాలా వెరీ నైస్ పీపుల్. ఓహో అదా, కరీంనగర్ మొత్తం తెలంగాణ కల్లా గొప్ప ఊరండి అది. 100%. వాళ్ళు అసలు అద్భుతమైన మనుషులు. ఎప్పుడైనా సరే 1 లక్ష రూపాయలు ఇమ్మంటే ఇచ్చేస్తారు. ట్రై చేయొచ్చు. ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తారు. ఫ్రెండ్షిప్ సార్. సో మాటకి ప్రాణం ఇస్తారు. బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా అందరూ. కరీంనగర్ కాదు, తెలంగాణ అటు వెళ్ళినా ఇక్కడ చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. షూటింగ్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అంటే సార్ మీరు చాలా సినిమాలు అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నేటివిటీతో సింధూరం లాంటి సినిమా అంటే మన అలా చేశారు, ఆంధ్ర స్లాంగ్ ఇవన్నీ చేశారు కదా. ఈ నేటివిటీతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా? నాకు బేసికలీ ఇష్టం అండి రియలిస్టిక్ మూవీస్. మామూలు ఫస్ట్ నుంచి నాకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో డబ్బులు బాగా వస్తాయి కానీ
నా బేసిక్ మెంటాలిటీ సింధూరం కానీ లేకపోతే ఇప్పుడు మనకి బాపు కానీ చాలా రియల్ క్యారెక్టర్లు, రియల్ లొకేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ సినిమాలు నాకు పర్సనల్గా ఇష్టం. సార్ బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్ మీ ప్రొడ్యూసర్ గారి దగ్గర. ఓకే చెప్పండి. సార్ ప్రొడ్యూసర్ గారి తాలూకా? లేదు సార్. ఓకే సార్ మీడియా బట్ ఆయన తాలూకా లేదు సార్. సార్ చెప్పండి సార్. ఒక ఈ పోస్టర్ చూస్తుంటేనే ఆయన ప్లేట్లో ఏదో విషం పెట్టినట్టు, మీరు ఏదో ఎప్పుడెప్పుడు తింటాడా ఎప్పుడెప్పుడు పోతాడా అన్నట్టు ఉంది అది పోస్టర్ చూస్తుంటే. కొద్ది గొప్ప కొంచెం కాన్సెప్ట్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం తెలంగాణ నేపథ్యం, రైతు ఆత్మహత్యలు, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు ఆ టైప్లో ఉంది మీ టీజర్ చూస్తుంటే మొత్తం అంతా. దీంట్లో డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉందన్నారు. డార్క్ కామెడీ అనేది మన తెలుగు జోనర్ కొంచెం తక్కువ. మీరు చాలా సినిమాలు చేశారు, డార్క్ కామెడీ అనేది ఒక చావు నుంచి వచ్చే కామెడీ, డార్క్ నేపథ్యం అనేది తమిళ్లో ఒకటి వచ్చినట్టు మన దగ్గర చాలా తక్కువ. అవునండి. అది మీరు ఓ సీనియర్ యాక్టర్గా ఆ సినిమా చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ ఎలా అనిపించింది? కొత్త జోనర్ కాబట్టి మన దగ్గర ఎలా అనిపించిందంటే అంటే ఆడియన్స్ పరంగా ఎలా రియాక్ట్ అవుతారన్నా? బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది సార్. నాకు అదే ఫీలింగ్. మీరు ఏమి చెప్పారో ఎగ్జాక్ట్గా మీరు రివ్యూ బాగా రాస్తున్నారు, మీకు వెంటనే కథ అంతా తెలిసిపోయింది చూడగానే. నాకు అదే ఫీలింగ్ అండి, అందుకే నాకు కూడా చేయాలనిపించింది యాక్చువల్గా. సార్ తెలంగాణ డైలాగ్ డిక్షన్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు యాక్చువల్గా? ఎందుకంటే మిగతా మీ పక్కన ఉన్న వరకు ఇంతకుముందు అడిగినట్టు అవును సార్ చాలా అథెంటిక్గా మాట్లాడతారు మీరు కొంత ఎంతగా. బట్ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నేను తెలంగాణ వాడిని. చెప్పాను కదా, డైరెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని డబ్బింగ్ విషయంలో మటు కొంచెం ఆయన సపోర్ట్ చేశారు. మిగతా నేను మాట్లాడుతుంటాను షూటింగ్లో కూడా. ఇప్పుడు ఈయనతో ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ డైరెక్టర్ గారు రెమ్యునేషన్ పరంగా కానీ ఇలాంటి క్యారెక్టర్ పరంగా కానీ ఎట్లా ఒప్పించి? ఆయన సూపర్ సార్. యాక్చువల్లీ మనతో ఎట్లున్నారో సెట్లో అట్లనే ఉంటారు. వర్క్ కూడా అంతే. ఇప్పుడు నైట్ మేము 4 o'clock నైట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ప్యాకప్ చెప్పామనుకోండి, సార్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clock సన్ రైజ్ స్టార్ట్ ఉందంటే, అబ్బా 6 o'clock సరే ఓకే 6:10 ఓకేనా అనేస్తారు. 6 సారీ సార్ అయితే. సో అంత కోఆపరేటివ్ సార్. బేసిక్గా సార్కి స్టోరీ నచ్చి సో ఓన్ చేసుకొని చేయడం జరిగింది సార్. సార్ ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ చాలా హెవీగా ఉంటేనంటే పబ్లిక్లోకి, ఎందుకంటే బ్యాక్డ్రాప్, రూరల్ బ్యాక్డ్రాప్, బలగం ఎంత సక్సెస్ అయినా కూడా దానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో మనకు తెలుసు. సో వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ దిస్ మూవీ? అదే సార్, శ్రీధర్ సార్ అన్నట్టు మేము కంటిన్యూగా ఒక 1 week సోలో ఇస్తున్నాం సార్. ఫ్రమ్ 14th Feb to 20 Feb బిఫోర్ రిలీజ్ వరకు. సో అందరిని పిలుస్తున్నాము. సో మీరు కూడా మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నారు. సో మీరు కూడా చూడండి, ఒకవేళ నచ్చితే పాజిటివ్గా రాయండి, నచ్చకపోయినా పర్లేదు చెప్పండి ఏదన్నా. బట్ చూడండి సార్, కంపల్సరీ సినిమా నచ్చుతుంది. సో దాన్ని మేము నమ్ముకున్నాం సార్. మౌత్ ఆఫ్ పబ్లిసిటీ మాకున్న దాంట్లో మేము ప్రమోషన్ చేస్తూ సో దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తున్నాం సార్. మీడియా పెద్ద సినిమాలకు అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బలగం లాంటి సినిమాలకి, ఇలాంటి సినిమాలకి డెఫినెట్ మీడియా అవసరం ఉంది. చూసి 10 మందికి చెప్పాలంటే మా వాళ్ళు కాదు, మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి మీరు పెట్టే ట్వీట్లు కానీ రివ్యూస్ కానీ వాటి వలన జనాలు చూద్దాం అనుకుంటారు. నేను కూడా ఇప్పుడు ఏదో చిన్న సినిమా రిలీజ్ అయింది పట్టించుకొని నేను, బట్ 4-5 ట్వీట్లు చూసి అరే బాగుందని పెడుతుంటారు రివ్యూ సినిమా చూసి. అఫ్కోర్స్ నచ్చితే అది చూసి అరే సినిమా చూద్దామని చిన్న ఐడియా వస్తుంది. అది పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా నచ్చితే ఈ సినిమా ఆడాలంటే మీ డెఫినెట్గా మీ సహకారం కావాలి ఇలాంటి సినిమాలు మాత్రం. అది మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మాలాంటి సినిమాకి మంచి రేటింగ్లు కానీ మంచి వార్త పక్కడితో ఒక మాట, దీనివల్ల ఇప్పుడు 5 ఇచ్చారా 4 ఇచ్చారా 3 ఇచ్చారా అది డజంట్ మ్యాటర్, బాగుందిరా సినిమా చూడరా ఒక మాట చాలు, అదే హెల్ప్ అవుతుంది అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.